హలో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫొటోస్ని ఇలాగే ఎడిట్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే ప్లేస్టోర్లో షేర్ స్టేటస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత కిందున్న ఎక్స్ప్లోర్ బటన్ని క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్గ్రౌండ్స్ పైన క్లిక్ చేయండి. ఇలా మీకు చాలా బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిలో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఈ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ ఓపెన్ అయిన తర్వాత మీ ఫొటోస్ని యాడ్ చేసుకోవడానికి యాడ్ ఫోటో పైన క్లిక్ చేయండి. ఇప్పుడు 4 సైడ్స్ 4 బటన్స్ కనిపిస్తున్నాయి. దీంట్లో టాప్ రైట్లో కనిపించే ఈ ఎరేజర్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. అలాగే కింద ఉన్న ఈ బటన్ రీసైజ్ బటన్ ఉంది కదా, దీన్ని పట్టుకొని మీరు ఇమేజ్ని పెద్దది లేదా చిన్నది చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఎడిట్ చేయడానికి నేను ఇక్కడ ఎడిట్ బటన్ని క్లిక్ చేస్తాను. ఇప్పుడు దీని ఒపాసిటీని కొంచెం తగ్గిస్తాను అనమాట, అంటే అది మనకు బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోవడానికి. అలాగే ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, షార్ప్ ఎడ్జెస్, దీన్ని కొంచెం పెంచామనుకోండి మనకి ఎడ్జెస్ అనేటివి స్మూత్గా తయారవుతాయి, అంటే ఆ ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు సెకండ్ ఇమేజ్ని ఓపెన్ చేసుకోవడానికి మళ్ళీ యాడ్ ఫోటో పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇమేజ్ని మీకు కావాల్సిన ప్లేస్లో ప్లేస్ చేసుకోండి. మీ ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత పైన టిక్ మార్క్ పైన నొక్కండి. ఇప్పుడు సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా మీ గ్యాలరీలో సేవ్ అవుతుంది. మీరు ఈ ఇమేజ్ని ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో ఎక్కడికైనా సరే ఇక్కడ నుంచి షేర్ చేసుకోవచ్చు.